నమస్తే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్లో ఒక కింగ్ అని చెప్పుకోవాలి. అయితే వాళ్ళ ఫ్యామిలీలోనే కొన్ని ఇష్యూస్ రావడం, ఇది సర్వసాధారణంగా వచ్చే ఇష్యూసే. ఎందుకంటే ఆ పక్కన రజనీకాంత్ గారి ఫ్యామిలీలో కావచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీలో కావచ్చు, అందరి ఫ్యామిలీలో వచ్చే. అయితే ఇక్కడ ఏంటి ఇష్యూ, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి ఇంట్లో కొంత మనస్పర్ధలు దగ్గర 1.5 year నుంచి 2 years నుంచి కూడా విడాకులు తీసుకోబోతున్నారు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఖండించడం లేదు, దాన్ని సమర్థించడం లేదు ఇప్పటిదాకా. సో సాధారణంగా ఈ సమస్యల్లో ఏది ప్రధానమైన కారణం అని చెప్పి అనుకోవచ్చు? అంటే సోషల్ మీడియాలో వీళ్ళు శుభాకాంక్షలు చెప్పడం కానీ ఇలాంటివి, లేదా ఫోటోలు తీసి డిలీట్ చేయడం కానీ, ఏం చేస్తున్నా కానీ బయటికి సమాచారం అది వచ్చేస్తుంది. ఎందుకంటే మన సోషల్ మీడియాని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇవి పుకార్లా నిజం, దీని వెనకాల నిజం ఉందనేది మనం చెప్పలేకపోతున్నాం. అదండి. అయితే మొత్తానికి మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక హోలీ వేడుకల్లో కూడా ఈ ఒక పక్కన అమితాబ్ బచ్చన్ కావచ్చు, జయ బచ్చన్ కావచ్చు, వీళ్ళ ఫొటోస్ కనిపించాయి. ఇంకో పక్కన చూసుకుంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అండ్ వాళ్ళ పాప ఫోటోలు. అయితే అత్త కోడళ్ళకి పడడం లేదు అనేది మాత్రం ఇప్పుడు బాగా గుప్పునంటూ లేస్తున్న కాసిప్ అనుకోవచ్చు. దీని గురించి ఏం చెప్పాలి? అత్త కోడలకు పడకపోవడం అనేది నా చిన్నప్పటి నుంచి ఉంది. ముఖ్యంగా సూర్యకాంతం గారి సినిమాలు అప్పటి నుంచి కూడా అత్త అంటే ఒక రాక్షసిలాగాను చిత్రీకరించేవాళ్ళు అప్పట్లో. అంటే అత్తలందరూ అలాగే ఉంటారని. అలాగే ఆ కోవలకు ఇప్పుడు జయ బచ్చన్ గారిని అనుకోవాలి మనం. అలా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ ఇంట్లో మాత్రం ఏదో జరుగుతుంది. ఒక తెలియని అంతర్యుద్ధం అనేది జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కూడా విడిపోతున్నారనే వార్తలు వచ్చినాయి. మళ్ళీ తర్వాత వీళ్ళు కలిసి కనిపించారు. మళ్ళీ ఇప్పుడు ఈ వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే సమాచారం ఏంటంటే అసలు కూతురుని తీసుకుని ఆవిడ విడిగా ఉంటున్నారు ఐశ్వర్య అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజానిజాలు మాకు తెలియదు, కానీ మొత్తానికి తెలియని ఏదో గూడుపుడాని ఏదో జరుగుతుంది ఆ కుటుంబంలో. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ ఇల్లు ప్రత్యక్ష బంగ్లాని ఆ కూతురు శ్వేతకి రాశారని, అక్కడి నుంచి గొడవలు మొదలైన కొంత అనుకునే వాతావరణం ఉంది. అంటే ఆస్తుల పంపకాల దగ్గర ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి అనేది ఒక టాకు. అంటే శ్వేతా బచ్చన్, అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తూ ఆ సినిమా ఫంక్షన్లో వీళ్ళు కనిపించారు, హ్యాపీగా ఉన్నారు. మరి కానీ అక్కడి నుంచి మొదలైందని అంటున్నారు. అయితే ఇది కాక ఇక్కడ అభిషేక్ బచ్చన్ ఇద్దరి మధ్యలో, అంటే తల్లి మధ్యలో లేదా ఐశ్వర్య మధ్యలో నలిగిపోతూ కొంత సదురుకొని వెళ్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. అది నిజమే? సాధారణంగా ఏ మగవాడికి అంతేనండి. అత్తను కోడళ్ళు తగలు పడుతుంటే నలిగిపోయే వ్యక్తుల్లో భర్తే ఉంటాడు. కాబట్టి అభిషేక్ బచ్చన్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ విషయంలో నేను ఎవరు ఇంటర్ఫీర్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు అవుట్డోర్ షూటింగ్లో ఆ షూటింగ్లో బిజీగానే ఉంటున్నారు. 82-83 ఏళ్ళు దాటింది అనుకుంటా ఆయనకు వయసు. దాటినా కానీ ఆయన సినిమాలు చేస్తూనే బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు కల్కి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు పక్కన, ఎప్పుడు ఆయన బిజీగానే ఉంటున్నారు. కాబట్టి ఆయన పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ పెద్దరికం పాత్ర వహించి ఆయన కొద్దిగా వీళ్ళిద్దరికి నచ్చచెప్పి అసలు విడిపోయే పరిస్థితి తీసుకురాకుండా ఉంటే బెటరు. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ పెళ్లి అభిషేక్తో జరుగుతుంది అనుకున్నప్పుడే అసలు రకరకాల వార్తలు వచ్చినాయి. ఐశ్వర్య రాయ్కి కుజి దోషం ఉంది, దానికోసం శాంతులు చేసుకుని మరీ పెళ్లి చేశారని టాక్ అయితే వచ్చింది. ఆ మాట కూడా నిజమే. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ జాతకంలో అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు విడిపోతారు, కాబట్టి పరిహారాలు చేసుకుని పెళ్లి చేసుకోవాలనే మాట వచ్చిన తర్వాత అమితాబ్ బచ్చన్ జ్యోతిష్లను సంప్రదించి దాని పరిహార ప్రక్రియలు చేశాడని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఓకే. ఆ వార్తలకి ఇప్పుడు చూసుకుంటే మరి పరిహార ప్రక్రియలు చేసిన తర్వాత విడిపోకూడదు కదా. కానీ పరిహార ప్రక్రియ వల్ల కొంతవరకే ఫలితం ఉంటుంది. పరిహారాలు చేసినంత మాత్రాన అది విడిపోరని ఎక్కడ ఏమీ లేదు చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడైతే అప్పుడు వార్తలు నాకు గుర్తు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను అది. ఎందుకంటే ఆ జాతక ప్రకారం ఆవిడ కుజిదోషం ఉంది. అష్టమ కుజిదోషం ఏంటంటే ఒక్కొక్కసారి భర్తకి ఆయుష్ ప్రాణగండం ఉంటుంది అష్టమ కుజుడు. ఆవిడ జాతకం మనకు తెలియదు కాబట్టి ఆవిడ ఏ స్థానంలో కుజుడు ఉండడం మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడున్న విడిపోతున్నారనే వార్తలు అయితే మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదని నేను అనుకుంటున్నా. లేకపోతే బయటికి ఇలాంటివి రావు. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు జరిగినా, లేకపోతే పుట్టినరోజులు జరిగినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్లో ఉన్నా వీళ్ళు శుభాకాంక్షలు చెప్పేది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పేర్లు మార్చుకున్నా కానీ, ఇప్పుడు ఐశ్వర్య బచ్చన్ బదులు ఐశ్వర్యని పెట్టుకున్నా కానీ, బచ్చన్ తీసేసినా కానీ ఇలాంటివి అనేది బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సమంత, రుత్ ప్రభు, ఇప్పుడు సమంత
అక్కినేని తీసేయటం వల్లే కదా, అక్కినేని పేరు తీయటం వల్లే కదా అప్పట్లో బయటకు వచ్చిన వార్తలు. సమస్య స్టార్ట్ అయింది, తెలిసిపోయింది బయటికి. కాబట్టి సోషల్ మీడియా ద్వారానే బయటకు వస్తున్నాయండి. ఇది వరకు ఏంటంటే వాళ్ళ అమ్మలక్కలో లేకపోతే పక్కన వాళ్ళు ఆల్రెడీ చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా జరిగిందంటే ఎవరికో ఒకరు తెలిస్తే ఇట్లా నాకు తెలిసింది, ఇది ఎవరు మాకు మీకు మాత్రం చెప్తున్నానని చెప్పేవాళ్ళు. కానీ అట్లా ప్రతి ఒక్కరు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే బహిర్గతంగా సోషల్ మీడియాలోనే, ఇన్స్టాగ్రామ్లోనూ, ట్విట్టర్లోనూ, ఫేస్బుక్లోనూ తెలిసిపోతున్నాయి. అది. సో వీటన్నిటికీ ఒక అడ్డుకట్ట పడాలి అంటే సోషల్ మీడియా తన యొక్క పరిమితిని మించిపోకుండా ఉంటే మంచిదంటారా, లేదంటే ఇక్కడ ఎవరైతే ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళ తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనుకోవచ్చు? అసలు పర్సనల్ విషయాల్ని సోషల్ మీడియాలో పెట్టకపోవడం మంచిదండి. చాలా వరకు పెట్టేస్తున్నారు. ఒకవేళ కలిసి పెళ్లి చేసుకున్నా, ప్రైవేట్ మ్యారేజ్ చేసుకున్నా అది చెప్పేస్తున్నారు. ఆ ఫోటోలు వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఎవరో ఒకరు తీసాని పెట్టేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరు ఆపేది లేదు. బయట వాళ్ళు పెట్టేస్తారు. బయట వాళ్ళు పెట్టేదాకా ఎందుకు మనమే పెట్టేద్దామని వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. అది చూద్దాం సార్, మొత్తానికి ఈ సమస్య త్వరలోనే ముగించాలని చెప్పేసి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ.